హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. వెల్కమ్ టు మై వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు లాస్ట్ టైం మీకు ఒక ఆర్గానిక్ ఫామ్ చూపించాను. అవి చిన్నగా ఉన్నాయి చెట్లు, ఇప్పుడైతే కొంచెం పెద్దగా పెరిగాయి. చూడండి, ఇవి ఫస్టే మనము గ్రీన్ టమోటాతో స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ టమోటాలు అండి. టమోటా అనుకుంటే మామూలు టమోటా కాదండి, ఎర్రగా ఉండే టమోటాలు కాదు, గ్రీన్ టమోటా అంటారు దీన్ని. ఈ గ్రీన్ టమోటాస్ ఇక్కడ ఎక్కువగా వాడతారు. ఈ టమోటా చెట్లు ఇతనే అండి ఓనరు. ఇవి బ్రింజాల్ ట్రీస్ అంటే వంకాయ చెట్లు. లాస్ట్ టైం మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపెట్టాను. ఇవి కొంచెం పెద్దగా పెరిగాయి, కోయడానికి కూడా అనువుగా ఉన్నాయి. కాయలు కూడా వచ్చేసాయి. ఫ్రూట్స్ అని వంకాయలు అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, ఈ వంకాయ చెట్లు అండి. ఇవైతే మీకు లాస్ట్ టైం చాలా చిన్నగా కనిపించాయి. ఇవి మిర్చి చెట్టు, ఇవి మిరపకాయలు, అలాగే ఇక్కడ గోంగూర చెట్లు కూడా ఉన్నాయి. మీకు అన్నీ ఈరోజు అన్నీ చూపిస్తాను. ఈ చెట్లన్నీ వంకాయ చెట్లే అండి. చూడండి, మీకు వంకాయలు కూడా కనిపిస్తాయి. కొన్ని ముందుకు వెళ్తే అన్నీ ఈరోజే కోసేసారు కాబట్టి మీకు కనిపించట్లేదు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవి చూడండి, బెండకాయ చెట్లు అంటే ఒకరా అండి. బెండకాయలు ఉన్నాయి చూడండి, పూలు వచ్చాయి బెండకాయలకి. ఈ బెండకాయ చెట్లు, అలాగే ఇక్కడ గోంగూర చెట్లు, బెల్ పెప్పరు, మింట్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు బెండకాయ కనిపిస్తుందా? చిన్నగా ఉంది చూడండి ఒక కాయ. అలాగే ముందుకు అలాగే వెళ్తే మనకు ఇక్కడ వచ్చేసి ఇవి కూడా టమోటా చెట్టు. ఈ నార్మల్ టమోటాలు అండి, అవి ముందు చూపెట్టేవి మీకు గ్రీన్ టమోటాస్. ఇంకా ఇవి పండలేదు, ఇప్పుడిప్పుడే వచ్చాయి కాబట్టి అవి పచ్చిగానే ఉన్నాయి. చూడండి, టమోటాలు చాలా అంటే చాలా వచ్చాయి కదా. ఈ సమ్మర్ కాబట్టి బాగా వస్తాయి. మళ్ళీ ఒక 3 months తర్వాత ఈ ట్రీస్ అనేవి మళ్ళీ ఎండిపోతాయండి, క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఈ మంచు పడవచ్చు. అందువల్ల మంచులో ఈ చెట్లు ఏవి, మన ట్రీస్ ఏవి పెరగవు. ఎందుకంటే ఇవి ఇండియన్ ఆర్గానిక్ ఫామ్ అండి, మన ఇండియన్స్ చేసే ఫార్మ్స్ కాబట్టి ఓన్లీ ఇండియన్ వెజిటబుల్స్ మాత్రమే పండిస్తారు ఇక్కడ. అందువల్ల ఓన్లీ మ్యాక్సిమం అంటే 6 months అండి. తర్వాత దీన్ని అన్నీ లోపల పైన కప్పేస్తారు ఇది వేసేసి. ఇవన్నీ టమోటా చెట్లు అండి. ముందుకు వెళ్తే అలాగే అక్కడ వచ్చేసి చూడండి, గోంగూర చెట్లు మీకు కనిపిస్తున్నాయో లేదో. కొంచెం ముందుకు వెళ్తే మన గోంగూర, ఇవి కూడా బెండకాయలే అండి, గోంగూర కాదు. ఇంకా ఇవి పెరగలేదు, చిన్నవిగా ఉన్నాయి. మరొక వారం 10 రోజులు, 1 week or 10 days 2 weeks పడుతుంది ఇవి బెండకాయలు రావడానికి. అలాగే చూడండి, చాలా అంటే చాలా ఓక్రా అని కానీ, మిర్చి అని కానీ, బెల్ పెప్పర్ అంటే బెంగళూరు వంకాయలు అంటారండి, టమోటాలు కానీ, ఈ మన ఆనియన్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక వీడియోలు చూపెట్టలేను మనము, అందువల్ల 2 videos పెడదామనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది చూడండి, ఇది లాంగ్ ఎగ్ ప్లాంట్ అంటారండి, పెద్ద వంకాయలు ఇవన్నీ. ఈ చెట్టు లాంగ్ ఎగ్ ప్లాంట్ ట్రీస్ అండి. ఇవన్నీ మీకు కనిపించిందో లేదో ఒకసారి. లాంగ్ ఎగ్ ప్లాంట్, ఇవన్నీ లాంగ్ ఎగ్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఎగ్ ప్లాంట్లోనే ఇది మరో రకమైన వంకాయలోనే ఇదొక రకమైన వంకాయలు. దీన్ని లాంగ్ ఎగ్ ప్లాంట్ అంటారు ఇక్కడ. అలాగే ఎగ్ ప్లాంట్ గ్రాఫిటీ ఎగ్ ప్లాంట్ గ్రాఫిటీ చెట్లు ఉంటాయి. అదొక రకమైన వంకాయలు 4-5 రకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఇంకా రాలేదు, అన్నీ వస్తాయి. తోటకూర అండి, ఇది చూడండి, తోటకూర చాలా అంటే చాలా చక్కగా వచ్చింది కదా తోటకూర. మన ఇండియాలో కూడా ఇంత బాగా రాదేమో, కానీ ఇదంతా ఆర్గానిక్ అండి. ఎరువులు ఏమీ వాడరు, మందులు వాడరు. ఓన్లీ ఆర్గానిక్ ఫామ్ అంటే కొంచెం ఆర్గానిక్, ఎటువంటి మందులు వాడకుండా, ఎటువంటి ఎరువులు వాడకుండా పెంచుతారు వీళ్ళు. ఇది చూడండి, లాటస్ అంటారు దీన్ని. మన సైడ్ తక్కువ కానీ ఇండియాలో, ఇక్కడ మాత్రం లాటస్ అనేది చాలా ఎక్కువగా వాడతారు. ప్రతి దాంట్లో లాటస్ అంటే నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది లాటస్. సలాడ్స్లోకి ఎక్కువగా వాడతారు, సలాడ్స్లోకి, శాండ్విచెస్లోకి, ప్రతి దాంట్లోకి ఈ లాటస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుంది సలాడ్స్లో. అయితే సలాడ్స్లో కొంచెం చీజ్ వేసుకొని, కొంచెం మైనీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ లాటస్ అనేది. అలాగే చూడండి, కింద అన్ని దోసకాయ చెట్లు అండి. ఇవన్నీ స్క్వాష్ అండి, దోసకాయ, స్క్వాష్, సొరకాయలు. ఇంకా రాలేదు, వస్తాయి. ఇంకొక 10-15 daysలో ఇవి కూడా వస్తాయి. అవి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం మనము. ఇది గోంగూర వచ్చేసిందండి. ఇది చాలా అంటే చాలా కాస్ట్ అండి, చాలా ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే అంటే మన గోంగూరలోనే. మనకి ఇది ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా చక్కగా, చాలా బాగా పెరిగింది కదా.
చాలా బాగుంది కదా. గోంగూర ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్, అందుకే గోంగూర ఎక్కువ పండిస్తారు. ఈ ఓన్లీ సీజన్ కాబట్టి ఈ సమ్మర్లోనే పండిస్తారు ఇక్కడ. చాలా బాగుంది. ఇదంతా గోంగూరనే అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్స్ చేయండి. గోంగూర, ఎన్ని గోంగూర చూడండి, చిన్న గోంగూర. చాలా అంటే చాలా పుల్లగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకు ఖాళీగా వదిలిపెట్టారో మీకు తెలుసా? మరో కొత్త రకమైన చెట్లు పెంచడానికి కోసమని ఇక్కడ ఖాళీగా పెట్టామని ఇక్కడ ఫార్మింగ్ చేసే రైతు చెప్పారు. ఇదంతా కొత్త ట్రీస్ వేశారంట, కప్పి ఉన్నారు. అది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చూపెడతాను, కొంచెం పెరిగిన తర్వాత వస్తాయి. ఇవి చూడండి, బెల్ పెప్పర్ అండి, అంటే బెంగళూరు వంకాయలు అంటారు. మీకు కనిపిస్తుందా వంకాయ? చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. బెంగళూరు వంకాయ, బెల్ పెప్పర్ అంటారు ఇక్కడ. చూసారా, బెల్ పెప్పర్ ట్రీస్ అండి ఇవన్నీ. అంటే ఇక్కడ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువ వాడతారు ఇక్కడ. మన అమెరికాలో అందరూ వాడతారు బెల్ పెప్పర్ అనేది. మన ఇండియన్స్ కూడా చాలా వాడతారు దీన్ని. బెండకాయలండి, బెండకాయలు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా పూత కూడా వచ్చింది చూడండి. బెండకాయలు కూడా ఇంకా అక్కడ కోయలేదు. మరో 1 వీక్లో కోస్తామని అన్నారు ఇక్కడ. అడిగితే ఒక 1 వీక్ అయితే ఇంకా బాగా వస్తాయి. అప్పుడు కోసి సేల్ ప్రతి శనివారం అండి ఇక్కడ సేల్ చేస్తారు. ఈ ఆర్గానిక్ ఫామ్లోనే మనకు ఆర్గానిక్ వెజిటబుల్స్ కావాలంటే మన ఎన్సీలోనే ప్రతి శనివారం రోజు వీళ్ళు సేల్కి పెడతారు. అందువల్ల మనం అక్కడికే వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే మన ముందే కోసి ఇస్తారు కాబట్టి బాగా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి, ఇదండి బెల్ పెప్పర్. సారీ, ఇందాక వచ్చింది కాదండి, ఇది బెల్ పెప్పర్. మీకు కనిపించిందా? బెంగళూరు వంకాయ చాలా బాగుంది కదా, ఫ్రెష్గా. చాలా నాకైతే బాగా ఇష్టం అండి ఇది. సలాడ్స్లో ఇది కూడా, లాటస్తో పాటు ఇది కూడా బాగా వాడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మీకు 2 వీడియోలుగా పెడదామనుకుంటున్నాను. దయచేసి చూస్తూనే ఉండండి. మరో 2-3 డేస్లో దీని కంటిన్యూషన్ వీడియో కూడా పెడతాను. ఎందుకంటే ఆర్గానిక్ ఒకే ఫుల్ లెంత్ అయితే మీకు టైం ఉండట్లేదు, కొంచెం బిజీగా ఉంటున్నారు, అందరు చూడలేకపోతున్నారు. అందువల్ల 2-3 వీడియోస్ పెడుతూ ఉంటాను. మనం 8 మినిట్స్ పెడుతూ ఉంటాను. చూసి ఆనందించండి. ఈ వీడియో కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ మరో 2-3 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇదంతా ఆర్గానిక్ ఫామ్ అండి. నో పెస్టిసైడ్స్ అండి. ఓన్లీ నార్మల్ ఆకులు, ఎండిపోయిన ఆకులు ఇలాంటివి వేసి పెంచుతారు. అంటే ఇది మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది కదా ఆర్గానిక్ ఫామ్. ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్ గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆర్గానిక్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను కూడా ఆర్గానిక్ ఫామ్స్ ఎక్కువ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నా ప్రపంచం. దీనికి కంటిన్యూ వీడియో వస్తుందండి నెక్స్ట్ 2 డేస్లో. థ్యాంక్ యూ.